నమస్తే. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ముఖ్యంగా ఎమ్మెల్సీల ప్రస్తావన నామినేట్ పదవుల గురించి, ఆ తర్వాత ఎప్పుడు ప్రక్రియ పూర్తి చేయబోతున్నారు, ఏ రకంగా తను ఢిల్లీతోని అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నాడు, 31 తేదీలోపు నామినేట్ పదవులు ఎమ్మెల్సీలు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను కూడా ఏ రకంగా పూర్తి చేయబోతున్నారు, ఆ తర్వాత కోదండరామ్ గారికి డెఫినెట్గా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిందే, మొట్టమొదటిగా ఆయనకు మాత్రం డెఫినెట్గా ఎమ్మెల్సీ ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే అంశానికి కొనసాగింపుగా ఆయన మాట్లాడుతూ ఆ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ఈ యొక్క శాసన మండలి సభ్యుల గురించి ఒక రకం కించపరిచే విధంగా మాట్లాడాడని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, శాసన మండలికి వెళ్తే డెఫినెట్గా అదొక దళారులు కూర్చున్న సభలాగా ఉన్నది, ముఖ్యంగా నీకెంత నాకెంత అని ఇక లెక్కలు వేసుకున్న రకంగా ఉన్నది, ఏదో ఇరానీ కేఫ్లో కూర్చున్నట్టుగా ఉన్నది, పెద్దగా ఏం లేదని రకంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆయన మాటల తర్వాత ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రియాక్షన్ చూస్తే కనుక వాళ్ళు ఫిర్యాదు కూడా చేస్తారో, ఫిర్యాదులు ఏముందో చూస్తే కనుక ఇక్కడ ఎంఎస్ ప్రభాకర్ రావు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్, టు హానరబుల్ చైర్మన్ తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పబ్లిక్ గార్డెన్ హైదరాబాద్. రెస్పెక్టెడ్ sir, I wish to bring it to your kind notice that the Honorable Chief Minister Revanth Reddy garu had passed brazen remarks by comparing the Legislative Council with Irani cave. ఇక్కడ ఏముంది, శాసన మండలిని లెజిస్లేటివ్ కౌన్సిల్ని రియల్ ఎస్టేట్ ఇరానీ కేఫ్గా పోల్చిండు రేవంత్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో అని చెప్పి ఎంఎస్ ప్రభాకర్ రావు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసిండు. ఇక అండ్ హానరబుల్ మెంబర్స్ ఆఫ్ కౌన్సిల్ మెంబర్స్ రియల్ ఎస్టేట్ దళారులుగా, శాసన మండలినేమో ఇరానీ కేఫ్గా, ఆ తర్వాత శాసన మండలి సభ్యులనేమో రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా సంబోధిస్తూ మాట్లాడింది డ్యూరింగ్ హిస్ ఇంటర్వ్యూ విత్ ABN ఛానల్ ఓపెన్ హార్ట్ విత్ RK ప్రోగ్రామ్ ఆన్ 7th January 2024. అటాచింగ్ ద లింక్, ఈ లింక్లో ఉందంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఇక టైమింగ్ ఏంటిది, 1 గంట 46 నిమిషాల నుంచి 1 గంట 47 నిమిషాల వరకు కూడా ఈ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి. ఏమని, శాసన మండలిని ఇరానీ కేఫ్గా, శాసన మండలి సభ్యులని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ మాట్లాడిన వ్యాఖ్య ఈ లింకులో ఈ నిమిషాల్లో ఉందని చెప్పడం జరిగింది. ఇక హిస్ ఇర్రెస్పాన్సిబుల్ రిమార్క్స్ ఆర్ డిఫేమింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఇట్ అమౌంట్స్ టు బ్రీచ్ ఆఫ్ లెజిస్లేటివ్ ప్రివిలేజ్. ఫర్దర్, హిస్ రిమార్క్స్ హ్యావ్ కాజ్డ్ ఇన్సల్ట్, హ్యూమిలియేషన్ అండ్ మెంటల్ agony to the honorable members of the council and also caused disrepute to the upper house which is the constitutional body. ఇవన్నీ కూడా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, కించపరిచే విధంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మాకు ఇబ్బంది కలిగింది. Therefore, I request you to kindly refer the matter to the privilege committee for necessary action. సో ఈ వ్యాఖ్యలన్నీ కూడా ప్రివిలేజ్ కమిటీకి మీరు పంపించండి, దానికి సంబంధించి సంబంధిత యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఎంఎస్ ప్రభాకర్ రావు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో దేశపతి శ్రీనివాస్, ఆ తర్వాత వాణీదేవి కూడా ఇద్దరు కూడా సంతకాలు చేసిన వార్త ఒకటి ఉంది. దీని తర్వాత మనం ఏం జరిగిందో మాట్లాడదాం. ఇక ఇది మొదటగా ఎంఎస్ ప్రభాకర్ రావు ఇచ్చిన కంప్లైంట్. ఆ తర్వాత ఇక్కడ మరొక కంప్లైంట్ కూడా ఉన్నది, ఫిర్యాదు. అదెవరు, శ్రీమతి ఎస్ వాణీదేవి, ఎమ్మెల్సీ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఆవిడ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇక తనేం చెప్పింది, ఆబ్జెక్షనల్ రిమార్క్స్ మేడ్ బై ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఏ రేవంత్ రెడ్డి ఇన్ ABN TV channels open heart with RK. We are rather pained to hear the derogatory comments made by the responsible chief minister of the state against all honorable members of the entire council, which is not condemnable on all counts but also deserves to be reprimanded by the competent. ఇక్కడ ఏంది, ఆయన మాట్లాడిన మాటలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒక ప్రధానమైనటువంటి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండి ఈ రకంగా మాట్లాడమేంది, అది ఎట్లా కూడా క్షమించదగ్గ విషయం కాదు. ఏ రకంగా చూసినా కూడా డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిన రకంగా తను మెన్షన్ చేయడం జరిగింది. ఇక ద టోన్ అండ్ టెనర్ ఆఫ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్, ద టూ ఫ్రమ్ ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ విత్ సో కాల్డ్ ఛానల్ on 7th January 2024, attaching the link, same link provide చేసి ఛానల్ కాలింగ్ ద మెంబర్స్ ఆఫ్ ద ఎల్డర్స్ హౌస్ that is the council is responsible and deserves to be referred to the ethics committee పంపించాలి అని చెప్పి కూడా తను కోరడం జరిగింది. How can a responsible chief minister dub or brand all honorable members of the council as land dealers? సో ఏ రకంగా సంబోధిస్తూ ఈ రకంగా కించపరుస్తారు, ఒక భూదళారిగా మమ్మల్ని ఏ రకంగా కించపరుస్తారని వ్యాఖ్యానిస్తారు, ల్యాండ్ డీలర్స్ ఆర్ బ్రోకర్స్ ఆర్ ఎనీ సచ్ బిలిట్లింగ్ ఫ్రేజ్. సో ఒక రకంగా చెప్పాలంటే కించపరిచే విధంగా ఉంది, మమ్మల్ని ఒక దళారులుగా, భూ కబ్జాదారులుగా చిత్రీకరించారు రేవంత్ రెడ్డి తన ఇంటర్వ్యూలో. ఒక ముఖ్యమంత్రి హోదాల వ్యక్తి ఆ రకంగా మాట్లాడడం సమంజసమేనా అంటూ కూడా
వాణిదేవి గారు కంప్లైంట్లో రాశారు. ఇక దట్ టు వెన్ ద కౌన్సిల్ హ్యాస్ several honest and upright members who dedicated their entire lives to serve the society through their areas of interest. సో ఈ సభ్యులు ఎవరు ఉంటారు మరి ఎమ్మెల్సీలుగా అంటే వివిధ శాఖల్లో నిష్ణాతులైన వారు కావచ్చు, పట్టభద్రుల నుంచి ఎన్నికైన వాళ్ళు కావచ్చు, టీచర్స్కి ఎన్నికైన వారు కావచ్చు, అందరూ కూడా హానెస్ట్గా డెడికేటెడ్ దర్ ఎంటైర్ లైఫ్ టు సొసైటీ, ప్రజాసేవ కోసం పనిచేసే వ్యక్తులమే అత్యధికంగా ఉంటాం, మమ్మల్ని ఈ రకంగా సంబోధించడం కరెక్ట్ అంటూ కూడా తను మాట్లాడడం జరిగింది. ఇక యాజ్ ఐ డెడికేటెడ్ in promoting arts, architecture and education of Sri Goreti Venkanna, a literally whose contribution to Telugu literature is immensely. Miss M.S. Prabhakar, Sri Desapati Srinivas excelled in their respective fields and served the society. సో రకరకాలుగా సేవలు అందించి పాఠా రూపంలో తన సాహిత్యాన్ని కనబరిచిన గోరెటి వెంకన్న కావచ్చు, ఆ తర్వాత ఎంఎస్ ప్రభాకర్ కావచ్చు, దేశపతి శ్రీనివాస్ కావచ్చు, ఇలాంటి హేమాహేమిలు ప్రజాసేవలో చాలా వరకు పనిచేసిన వ్యక్తులందరూ కూడా ఈ సభలో ఉన్నారు. వీళ్ళ గురించి మీరు తప్పుగా మాట్లాడిన రకంగా కూడా తన కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. ఇక నాట్ ఓన్లీ దీస్ ఎలైట్స్, దేర్ ఆర్ మెనీ అదర్స్ టు, వీళ్ళు ఒక్కరే గారు ఇంకా చాలా మంది కూడా ఈ రకంగానే ఉన్నారు. ఇక వీఆర్ ద అండర్సైన్డ్ హూ ఆర్ డీప్లీ disturbed by the Chief Minister's language, demand you to that you get that interview clip here for yourself, the conversation, and place it before the Ethics Committee for appropriate action. We, the undersigned members, seek justice as you happen to be custodian of the council's prestige and maintaining its decorum before it got eroded in the public eye. So, ఈ పబ్లిక్లో మన ప్రతిష్ట కోల్పోయే లోపే దీనికి సంబంధించి తొలగించి ముఖ్యమంత్రి గారి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా తను చెప్పడం జరిగింది. ఇక లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ ప్రాంప్ట్ అండ్ స్విఫ్ట్ యాక్షన్ విచ్ షెల్ అలోన్ హెల్ప్ us get some relief to our deeply hurt sentiments with శ్రీ రేవంత్ రెడ్డిస్ రిమార్క్. సో మా సెంటిమెంట్లు, మా ఆత్మగౌరవాన్ని తీసే రకంగా ఉంది, వెంటనే మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉందంటూ కూడా కోరుకోవడం జరిగింది. సో వాళ్ళ కంప్లైంట్ ఈ రకంగా ఉంది. మరోసారి రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు కనుక మీకు గుర్తు చేస్తే, శాసన మండలి అనేది ఒక ఇరానీ కేఫ్ లాగా మారిపోయింది. అక్కడ పోయిన తర్వాత చాలామంది కూడా నీకెంత నాకెంత అనే తరహాలో పంచుకుంటున్నారు, భూ దళారుగా మారిపోయిన పరిస్థితి ఉన్నది. సో వెంటనే దాని గురించి చర్యలు తీసుకొని కోదండరామరాజు లాంటి ఒక మేధావులను పంపించాల్సిన అవసరం ఉందనే రకంలో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దానికి గాను ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇప్పటికే దేశపతి శ్రీనివాస్, వాణిదేవి, తర్వాత ఎంఎస్ ప్రభాకర్ ముగ్గురు కూడా కంప్లైంట్ చేసినట్టుగా ఇప్పటికి కంప్లైంట్ లెటర్స్ కూడా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందించడం జరిగింది. ఆ యొక్క కంప్లైంట్ లెటర్స్ కూడా చూపించాను మరి. సో మరి గతంలో ఇదే ఎమ్మెల్సీలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఆయనని కేసీఆర్ గారు ఒక బీప్ పదం వాడి మాట్లాడడం జరిగింది. అప్పుడు ఇటువంటి ఈ యొక్క శాసన మండలి మీద లేకుంటే రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న నాయకుడి మీద తీర్పు అప్పుడు కేసీఆర్ గారు మాట్లాడమైంది. ఆ తర్వాత కేసీఆర్ గారు పదే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను రకరకాలుగా ఇష్టానుసారంగా నోటికి వచ్చిన మాట మాట్లాడి తెలంగాణ యాస మాట్లాడుతున్నా, తెలంగాణ భాష మాట్లాడుతున్నా అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడారు. అప్పుడు ఎడమైంది పదం. ఆ తర్వాత చాలామంది ఉద్యమకారులను ఉద్దేశించి ఆయన వాడు ఉద్యమకారుడు అనే రకం కూడా ఒక రకమైనటువంటి స్లాంగ్లో మాట్లాడడం జరిగింది. అప్పుడు ఎడమైంది ఆత్మగౌరవం, ఈ యొక్క దెబ్బతిన్న విషయాలు ఇవన్నీ కూడా. అంటే తమదైతే ఒక తీరు, పరులదైతే మరో తీరు అన్నట్టుగా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వ్యవహరించారని కొంతమంది విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరి ఏం జరగబోతుందో, నిజంగానే గుత్తా సుఖేందర్ రెడ్డి ఏమైనా చర్యలు తీసుకుంటారా, ఎథిక్స్ కమిటీలో యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎథిక్స్ కమిటీ ఏం చెప్పబోతోంది, ఏం జరగబోతుంది ముందు రోజుల్లో మాత్రం చూడాల్సి ఉంది.